బావా, పాపం అక్కడ సంధ్య ఎంత బాధపడుతుందో ఏంటో. ఇక్కడ అత్తయ్య కూడా బాధపడుతుంది. వెళ్ళిన వింధ్య సిస్టర్ సంధ్యని ఏమి అనకుండా ఉంటుందా? పైగా చాలా ఆవేశంగా వెళ్ళింది బావా. ఏయ్ వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే నువ్వొక ఆడదానివన్న విషయం కూడా నేను లెక్క చేయను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే మడ పట్టుకొని బయటికి గంటేమంటావా? మావయ్య, మనం ఇంతమంది ఉన్నాం కూడా వింధ్య సిస్టర్ ఆవేశాన్ని కంట్రోల్ చేయలేకపోయాం. కానీ తను సంధ్య ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది మావయ్య. అక్కడ ఏం మాట్లాడిందో, సంధ్యని ఎంతలా బాధ పెట్టిందో మీరైనా ఒకసారి ఫోన్ చేయండి మావయ్య. ఇదేంటి, అక్కడ ఏడిపిస్తుంది అనుకుంటే ఇదేడ్చుకుంటూ వచ్చింది. ఆవేశంగా వెళ్ళి నీరసంగా వచ్చిందేంటి? వింధ్య, వింధ్య, సంజయ్ గారిని ఏడిపించొస్తున్నావు కదా. ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని బాధ పెట్టద్దు. అది మనకు, మన కుటుంబానికి మంచిది కాదు. నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకేమనిపిస్తుంది? మీకు ఎక్కడ ఉన్నా సంధ్య బాధ కనిపిస్తుంది. సంధ్య కళ్ళల్లో కన్నీరు కనిపిస్తుంది. కానీ మీ ఎదురుగా ఉన్నా నా కళ్ళల్లో కన్నీరు కనిపించట్లేదా? చూసారా అత్తయ్య? చూసారా అత్తయ్య? మీ అబ్బాయి సంధ్య గురించి ఆలోచిస్తున్నాడే కానీ నా గురించి ఆలోచించట్లేదు. నేను అనేదాన్ని మీ జీవితంలో ఉన్నానా అండి? మావయ్య గారు చూడండి, ఇదే నా బతుకు. నేనేదో మాట్లాడడం, ఏదో పొడి చేద్దాం, నా మాట కాదన్న సంధ్యని తిడతామని అక్కడికి వెళ్తే ఆ శ్రీకర్ నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడో. చెయ్యలేదు కానీ గొంతు బాగానే ఉంది. ఏదేదో మాట్లాడేసి నన్ను గెట్ అవుట్ అన్నాడు. అవమాన భారంతో తల దించుకుని వచ్చేసాను. ఏమండి, అక్కడ ఏం జరిగిందో మీకు తెలీదా? కనీసం మీ గర్ల్ ఫ్రెండ్ సంధ్య కూడా చెప్పలేదా? అదే మీరు ఫోన్లో మాట్లాడుకుంటారు కదా, దానికి మీకు దొంగచాటి వ్యవహారాలు ఉంటాయి కదా. మీలాంటి ప్రేమికులు రహస్యంగా మాట్లాడుకుంటారంట కదండి. వింధ్య, ప్లీజ్ వింధ్య, అమ్మ బాధపడుతుంది. సారీ అత్తయ్య, నేను ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఎంతో బాధపడుతున్నాను. కానీ నేనేం చేయను అత్తయ్య. ఎంత గొంతు చించుకున్నా, గుండెలు బాధకున్నా కానీ సంధ్యతో, మీ అబ్బాయితో, చివరికి శ్రీకర్తో కూడా నేను మాటలు పడాల్సి వచ్చింది. ఇది నా బ్రతుకు. ఎక్కడ ఉన్న సంధ్య మీద సానుభూతి చూపిస్తాడే తప్ప నా గురించి ఆలోచించడు. ఇదే నాకు మీ అబ్బాయికి మధ్య ఉన్న సమస్య. వింధ్య భోన్ చేసావా అని అడక్క ఎన్ని రోజులైందో.
వింధ్య అన్ని చీర బాగుంది, వింధ్య మనం సినిమాకి వెళ్దాం, వింధ్య మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పక ఎన్ని రోజులైందో. కనీసం ఆయన నోటి నుంచి వింధ్య అని పిలవక చాలా రోజులైంది. నా భర్తతో ప్రేమగా ముద్దుగా పిలిపించుకునే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది. నేను దురదృష్టవంతురాలనే కదా. నా దురదృష్టానికి కారణం సంధ్య కదా. అలాంటి సంధ్యని మీ అబ్బాయి వెనకేసుకొస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అత్తయ్య. పర్లేదు అత్తయ్య, ఈ బాధలు కష్టాలు నేను అనుభవిస్తాను. నా తలరాత ఇలాగే రాసిందేమో, నాకేం తెలుస్తుంది మరి. కానీ మీరు నన్ను సొంత కూతుర్లా భావిస్తారు కదా. మీ ద్వారా ఒక చిన్న సహాయం అడుగుతాను అత్తయ్య. అత్తయ్య, పాపం వింధ్య సిస్టర్ని చూస్తుంటే నాకు బాధ వస్తుంది. తను ఏదో అడుగుతానంటుంది, అడగనివ్వండి అత్తయ్య. సిస్టర్, ఏంటో చెప్పు. ఏమండి, కనీసం ఈ మాటకైనా మీరు కట్టుబడి ఉంటారా? ప్లీజ్ వింధ్య, నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నావు. ఈ ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. నీకేం కావాలో చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పు. ఇలా చాలా సార్లు అన్నారండి, కానీ చెప్పింది ఏది చేయరు. ఇప్పుడు అడుగుతున్నాను కదా, నేనేం చెయ్యాలో చెప్పు. అబ్బా సిస్టర్, ఎందుకు బాబాని విసిగిస్తావు? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నీకేం కావాలో చెప్పు. ఖచ్చితంగా బావా నీ మాటకి కట్టుబడి ఉంటాడు. మీకు సంధ్యకి ఏ సంబంధం లేదని అత్తయ్య మావయ్య వాదిస్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు కాబట్టి నిజంగా ఏ సంబంధం లేకపోతే మీరు షాప్ ఓపెనింగ్కి వెళ్ళొద్దు. భలే దానివి సిస్టర్. ఇంత జరిగిన తర్వాత బావ వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేస్తాడా? నీ పిచ్చి కాకపోతే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. బాబా అస్సలు వెళ్ళడు. ఏం బావా, నువ్వు తనకి మాటిచ్చి వెళ్ళనని చెప్పు బావా. ఇప్పుడు తనకి మాటిచ్చినా ఇవ్వకపోయినా ఏమర్థం కాదు. నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళను కూడా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పదే పదే అమ్మ ముందు నాన్న ముందు నువ్విలా మాట్లాడి నీ గౌరవాన్ని తగ్గించుకోకు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించకు. ప్లీజ్ వింధ్య. గౌరవం మాటల్లో ఉండదండి, చేతల్లో ఉంటుంది. ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోండి. సారీ అమ్మా. అయ్యో భలే వాడివి బావా. వింధ్య సిస్టర్ తప్పు చేస్తుంటే నువ్వెందుకు సారీ చెప్పాలి?
తనే కదా ఏదేదో ఊహించుకుని లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసుకుని నిన్ను బాధ పెట్టి ఇంతమందిని బాధ పెడుతుంది. అత్త మీద గౌరవం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తుంది. నువ్వు సారీ చెప్పడం నాకైతే నచ్చలేదు బావా. మౌనిక, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు అనవసరంగా అగ్గిపుల్లలు వేయడం ఆపేయి. మావయ్య, నేను అగ్గిపుల్లలు వేయడం ఏంటి? చూడు బావా, మావయ్య ఎలా మాట్లాడుతున్నాడో. ఈ మావయ్య ఒకడు ఎంత మాట్లాడినా లాస్ట్కి వచ్చేసరికి నా మీద ఒక అగ్గిపుల్ల వేసేస్తూ ఉంటాడు. వాణి, వింధ్య అన్ని మాటలు మాట్లాడుతుంటే, పరిస్థితులు చెయ్యి దాటిపోతుంటే నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావో నాకర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఈ ఇంట్లో నీ మాట వినపడేది, ఇప్పుడు వింధ్య మాట వినపడుతుంది. పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటకముందే నువ్వు ఏదో ఒకటి చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు వాణి? సంధ్యను చూడాలనిపిస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు వాణి? సంధ్య దగ్గరికి వెళ్తావా? ఏ తప్పు చెయ్యకుండా అవమానపడింది సంధ్య. వింధ్య మాటలకి నలిగిపోయింది సంధ్య. తను ఒక్కొక్క మాట అంటుంటే ఒక ఆడదానిగా నేనే ఇంత బాధపడుతున్నానో. పాపం బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ సంధ్య మన వింధ్య మాటలకి ఇంకెంత నలిగిపోతుందో. పాపం అండి. ఒకసారి నేను వెళ్ళి సంధ్యను చూసొస్తాను. వాణి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు వెళ్తున్నావు సరే, కానీ నువ్వు వెళ్ళిన విషయం వింధ్యకు తెలిస్తే? ఇప్పటికే ఇంట్లో ఎన్ని సమస్యలున్నాయో చూస్తున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్య. ఒక్కసారి ఆలోచించు వాణి. మీరు సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. నేను ఒక ఆడపిల్ల కన్నీళ్ల గురించి ఆలోచిస్తున్నాను. సంధ్యను కలిసి క్షమాపణ కోరితే తప్ప నా మనసు కుదుట పడదండి. నేను వెళ్ళొస్తాను. ఈ ఇంట్లో ఇంత జరుగుతుంటే అత్తయ్య ఏంటి సంధ్యను కలవడం కోసం వెళ్ళింది? ఈ విషయం ఇంట్లో చెప్తే ఎంత రచ్చ అవుతుంది. ఇంతకీ ఈ వింధ్య సిస్టర్ ఎక్కడుందో ఏమో. సిస్టర్, మీ ఇంట్లో ఉండాల్సిన నీ భార్య నీతో కాకుండా పరాయి మగాడితో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇలా అడుక్కునే జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంత కొంత పడేస్తాను కదా.
ఏంటండి అక్కడే ఆగిపోయారే? అలానే చూస్తున్నారేంటి? ఏమైందండి? సంధ్య, ఎన్ని మాటలంది. నీ చుట్టు పట్టుకొని అసలు తనకి చేతులు అలా వచ్చాయి. ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడని నా సంధ్యని అలా ఎలా ఏడిపించింది? అసలు ఇంత బాధ నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు సంధ్య? ఏమండి, వదిలేయండి. పదే పదే దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఇది జీవితంలో మర్చిపోలేని అవమానం సంధ్య. నా స్నేహితురాలు కదండి. లేదు, తను నీ స్నేహితురాలు కాదు, నీ చెడును కోరుకునే శత్రువు. ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సంధ్య. అయ్యో, మీ బాధను ఎలా తగ్గించాలో, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదండి. మిమ్మల్ని ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడేయాలి? ఎవరొచ్చి మీ మనసు మారుస్తారు? సంధ్యని, నా భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమేం లేదు. వాణిగారు, మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? కూర్చోండి. అమ్మ సంధ్య, శ్రీకర్, శ్రీజ. ఆంటీ నమస్తే. ఆంటీ, శ్రీజ, నువ్వు వెళ్ళి ఆంటీ కాఫీ తీసుకురమ్మా. వద్దమ్మా, అవేం వద్దండి. వాణిగారు, అలా ఉన్నారేంటి? మీరేదో బాధలో కనిపిస్తున్నట్టున్నారు. ఏమీ లేదు, ఇటుగా వెళుతున్నాను. కోడల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అమ్మ సంధ్య, చూసావా? వింధ్య నా కోడలు అనే స్థాయి నుంచి సంధ్య కూడా నా కోడలే అనే స్థాయికి వాణిగారు మారిపోయారు. నువ్వు అందరి మనసులో గెలుచుకుంటావమ్మా. నువ్వంటే అందరికీ ఇష్టం. నీ మనసు చాలా గొప్పదని నేనెన్నోసార్లు చెప్పాను. అత్తయ్య, మీరు మరీ పొగిడేస్తున్నారు. వాణిగారు, మీరు చెప్పండి, మా సంధ్య గుణం ఎలాంటిది? బంగారం. ఇలాంటి గుణం ఉన్న అమ్మాయి మీ ఇంటి కోడలవ్వడం మీ అదృష్టం. అవునా ఆంటీ? మా వదిన ఎప్పుడూ దేవతే. శ్రీజ, కూరగాయల కోసం వెళ్దామన్నావు కదే? ఆంటీ వచ్చారు కదమ్మా, తర్వాత వెళ్దాంలే. లేదు, మీరు వెళ్ళిరండి. నేను జస్ట్ సంధ్యను చూసి వెళదామని వచ్చాను. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. మేము వెళ్ళి కాయగూరలు తీసుకొస్తాం. శ్రీజ, పదమ్మా. ఆహా. అత్తయ్య, ఇంకా నన్ను అత్తయ్య అని నోరారా పిలుస్తున్నావా అమ్మా? నేను ఇంట్లోకి వస్తే ఎందుకొచ్చారు, బయటికి వెళ్ళిపోండి అని తిట్టేంత కోపం నీకు రాలేదా? మీరేం తప్పు చేశారు అత్తయ్య? మీ మీద నాకెందుకు కోపం వస్తుంది?
మీరు మా అత్తయ్యలాగే అమాయకురాలు, చాలా మంచివారు. ప్రాణం పోయినా మీతో అలా మాట్లాడలేను. ఇంత మంచి గుణం నా కోడలికెందుకు రాలేదు? ఇంత గొప్పగా అర్థం చేసుకునే నీ మనసుని బాధ పెట్టాలని అసలు వింధ్యకు ఎలా అనిపించిందమ్మా? వదిలేండి అత్తయ్య, మీకు తెలుసు కదా నా స్నేహితురాలకి కాస్త ఆవేశం ఎక్కువ. ఆవేశం మాత్రమే కాదమ్మా, మూర్ఖత్వం కూడా ఎక్కువే. శ్రీకర్, నా కోడలు చేసిన తప్పుకి నేను చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను. అత్తయ్య, నన్ను క్షమించు శ్రీకర్. వాణి గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇప్పటికే చాలా బాధపడున్నాం. మీరు పెద్దవారు, క్షమాపణ కోరి మా బాధని పెంచకండి. ఈ విషయం అమ్మకి తెలీదు, తెలిస్తే తట్టుకోలేదు. ఇన్నాళ్ళు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే బంధుత్వం, స్నేహం అనుకున్నాను. మీరు మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు భోజనాలు పెట్టి వట్టి చేతులతో పంపించకూడదని చేతిలో ఏదో ఒకటి పెట్టి పంపిస్తుంటే అది మీ పెద్ద మనసు అనుకున్నాను. కానీ నా భార్యకి, రాజేష్ గారికి ఆగండి అత్తయ్య. ఇది మీకు న్యాయమేనా అత్తయ్య? మీ అబ్బాయికి సంధ్య కావాలి, మీకు సంధ్య కావాలి, మరి ఈ వింధ్య? నేను మీకు వద్దు అనుకున్నప్పుడు మీ చేతుల మీదుగా ఇంత విషయం పెడితే నేనే శాశ్వతంగా మీకు దూరం అయిపోతాను కదా.